వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నిర్మల్ నుంచి రాజోల్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 8002 TSRTC సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు నిర్మల్ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 11:45 నిర్మల్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా ఆర్మూరు, కామారెడ్డి, జూబ్లీ బస్ స్టాండ్, హైదరాబాద్ MGBS, సూర్యాపేట, కోదాడ, విజయవాడ, గుడివాడ, భీమవరం, పాలకొల్లు మీదుగా రాజోల్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ ఆర్మూర్కు మధ్యాహ్నం 1 గంటకు, కామారెడ్డికి మధ్యాహ్నం 2:20 జూబ్లీ బస్ స్టాండ్కు సాయంకాలం 5 గంటలకు, హైదరాబాద్ MGBSకు రాత్రి 7 గంటలకు, సూర్యాపేటకు రాత్రి 10 గంటలకు, కోదాడకు రాత్రి 11 గంటలకు, విజయవాడకు అర్ధరాత్రి 1:10, గుడివాడకు అర్ధరాత్రి 2:10, భీమవరంకు తెల్లవారుజామున 3:35, పాలకొల్లుకు తెల్లవారుజామున 4:15, రాజోలుకు తెల్లవారుజామున 5 గంటలకైతే చేరుకుంటుంది. నిర్మల్ నుంచి రాజోల్కు సుమారుగా 655 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిర్మల్ నుంచి రాజోల్కు టోటల్ జర్నీ అవర్స్ 17 గంటలు. నిర్మల్ నుంచి రాజోల్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1260 రూపాయలు అయితే అవుతుంది. అలాగే నిర్మల్ నుంచి భీమవరంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1180 రూపాయలు అయితే అవుతుంది. అలాగే ఆర్మూర్ నుంచి రాజోల్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1170 రూపాయలు అయితే అవుతుంది. అలాగే కామారెడ్డి నుంచి రాజోల్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1050 రూపాయలు అయితే అవుతుంది. తిరుగు ప్రయాణం అంటే రాజోల్ నుంచి నిర్మల్కు నాకు రిజర్వేషన్ చార్ట్లు అయితే చూపించలేదు. నెక్స్ట్ టైం ఏమన్నా ఒకవేళ అవైలబుల్గా ఉంటే మళ్ళీ ఒక వీడియోలో మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.